ఓం శ్రీ మాత్రే నమ. 609వ నామము దహరాకాశ రూపిణి. ఓం దహరాకాశ రూపిణ్యై నమ. దహరాకాశం అంటే ఏం చెప్పారు? హృదయము. హృదయమే దహరాకాశము అన్నారు. ఆ హృదయములో చిచ్చక్తి ఉంది. ఆ చిచ్చక్తి వల్లే శరీరం అంతా కూడా నడుస్తుంది. ఇంద్రియాల దేవతలందరూ కూడా ఆ శక్తి వల్లే నడుపుతున్నాయి. దేవతలకి శక్తి వస్తుంది. ఆ దేవతల శక్తి చేత ఇంద్రియాలు పనిచేస్తున్నాయి అని మనం తెలుసుకున్నాం. అలాగే హృదయములో ఉన్నటువంటి సూక్ష్మ ఆకాశ స్వరూపమే అమ్మ. అక్కడ ఉన్నటువంటి చిచ్చక్తే అమ్మ అని మనం తెలుసుకున్నాము. అట్లా ఆ దహరాకాశంలో ఆ చిచ్చక్తి వల్ల ఏమొస్తుందంటే వెలుగు. ఆ వెలుగే జ్ఞానము. ఆ జ్ఞానమే బ్రహ్మము. ఆ బ్రహ్మమే బ్రహ్మానందాన్ని కలుగజేస్తుంది. ఆ పరబ్రహ్మం ఉంటుంది హృదయంలో అని మనకి వేదాల ద్వారా తెలుపుతున్నారు. అలా దహరాకాశ రూపిణి అయినటువంటి తల్లి చక్కగా హృదయమునందు ఉంది. మనం చేసేటువంటి తప్పుల్ని ఒప్పుల్ని అన్నిటినీ కూడా గమనిస్తూ ఉంటుంది. ఇంద్రియాలు అధిదేవతలు ఇంద్రియాలని అధిదేవతలు ఎలా నడుపుతున్నారో చూస్తూ ఉంటుంది. వాళ్ళందరికీ ఆజ్ఞలను జారీ చేస్తుంది. మరి ఆ దండన అనేది తప్పు చేసినప్పుడు దండన అనేది విధిస్తూ ఉంటుంది. అలా ఆ దహరాకాశములో ఉన్నదే ఆ చిచ్చక్తే పరబ్రహ్మము. అదే పరమానందము రూపమైనటువంటి వెలుగు. అదే ప్రకాశము. ఆ ప్రకాశము చేతే జీవుడు ఈ శరీరాన్ని నడుపుతున్నాడు. ఆ ప్రకాశము ఎప్పుడైతే లేదో అప్పుడు జీవునికి చైతన్యమే పోతుంది. ఆ ప్రకాశమే జీవ చైతన్యము. మరి ఆ చైతన్యము లోపల ఉండి మనం చేసినటువంటి తప్పులకి శిక్షిస్తూ ఉంటుంది. తప్పులు చేస్తే శిక్ష వేస్తూ ఉంటుంది. ఒప్పులు చేస్తే రక్షిస్తూ ఉంటుంది. అటువంటి తల్లి ఏమన్నారు? దండనీతిస్తా. ఆ దండనీతిస్తా అయినటువంటి తల్లి ఎక్కడుంది అంటే దహరాకాశములో. దహరాకాశం అంటే హృదయాకాశము. హృదయములో ఉన్నటువంటి తల్లి. అలా ఈ దహరాకాశ రూపిణి అయినటువంటి తల్లి మన హృదయములో ఉండి అణువణువు మనకి తెలియజేస్తోంది. అణువణువు జ్ఞానస్వరూపాన్ని అందుకోమని బోధ చేస్తూ ఉంటుంది. ఆ నేను అనే రూపంలో నేను పరబ్రహ్మ, నేను ఆత్మనే అనేటువంటి జ్ఞానాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ఆ నేను అనేటువంటి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి జీవుడు ప్రయత్నించాలి. ప్రయత్నిస్తే ఆ ఆత్మానుసంధానం అయితే వాడు ముక్తిని పొందుతాడు. నేను అనేది మనం హృదయంలోనే నేను నేను అని ఎప్పుడూ ఆ హృదయమందే చేయబెట్టుకుని ప్రతి మాటకి ప్రతి దానికి హృదయమందు చేయబెట్టుకుని నేను నేను అని చెప్తాము. ఆ నేను అనేది దేశకాలమాన పరిస్థితులు ఎన్ని మారినా ఆ నేను మారదు. ఆ నేనే అక్కడ ఆత్మ. అదే చిచ్చక్తి. అదే చైతన్యము. ఆ చైతన్యమే శరీరాన్ని నడుపుతుంది. ఆ శరీరాన్ని నడిపేటువంటి దేవతలు ఇంద్రియాల అధిదేవతలు ఉన్నారు. ఆ ఇంద్రియాది దేవతల్ని నడిపే తల్లే ఆ చిచ్చక్తి దహరాకాశ రూపిణి అయినటువంటి తల్లి. నేను అనేది మారకపోవటం ఏంటి? నేను మరి వస్తువులు రూపం చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేదాకా రూపాలు మారుతున్నాయి. మన పరిస్థితులు మారుతున్నాయి. నేను మారకపోవటం ఏమిటి అనే సందేహం కలగచ్చు. కానీ చిన్నప్పుడు మాటలు వచ్చేటప్పుడు నువ్వెవరు అంటే నేను అంటాడు. ముందు వచ్చే మాట నేను, తర్వాత నాది. ఈ నేను నాది అనేది అహంకారము. నేను అంటే అహంకారము, నాది అంటే మమకారము. ఈ రెండే మనిషిని
బంధించేది, బంధంలో పెట్టేది, అనేక జన్మలకి కారణమయ్యేది, పాపపుణ్యాలు కలిగించేది, ఆ పాపపుణ్యాలు అనుభవింప చేస్తుంది. అహంకారము, మమకారము. ఇక్కడ నేను అంటే ఇక్కడ అహంకారము కాదు. ఈ నేను అనేది చిన్నప్పుడు మాటలు వచ్చేటప్పుడు నేను అంటాడు. మాటలు వచ్చిన తర్వాత ఏదైనా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావంటే నేను అంటాడు. నువ్వేం చేస్తున్నావంటే బడికి వెళ్తున్నాను నేను అంటాడు. ఆ తర్వాత నేను హై స్కూల్కి వెళ్తున్నాను అంటాడు. నేను కాలేజీకి వెళ్తున్నాను అంటాడు. నేను వేరే ఊరు వెళ్ళి చదువుకుంటున్నాను అంటాడు. నేను ఉద్యోగం చేస్తున్నాను అంటాడు. నేను ఆ దేశంలో ఉన్నాను అంటాడు. అంటే వీడి వయస్సు మారిన, శరీరం చిన్నప్పటి నుంచి పెద్దదాకా వచ్చిన ఈ అన్ని మార్పులు శరీరానికే. మరి పరిస్థితులు చిన్నప్పటి నుంచి మరి అన్ని స్థాయిలు వచ్చింది శరీరానికే. నేను మాత్రం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మారలేదు. దేశం మారినా నేను మారలేదు. కాలం మారినా అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు నేనని చెప్పాడు అనుకోండి, మళ్ళీ 25 సంవత్సరాల తర్వాత కనపడినప్పుడైనా నువ్వేం చేస్తున్నావంటే నేను ఇది చేస్తున్నాను, నేను ఇక్కడున్నాను అంటాడు. అంటే ఆ నేనుకి మార్పు లేదు. దేశం మారినా నేను మారలేదు, కాలం మారినా నేను మారలేదు, శరీరం యొక్క స్థితులు మారినా నేను మారలేదు. నేను ముసలివాడినైపోయాను, నేను వయసులో ఉన్నాను, నేను పెరుగుతున్నాను అనే భావం ఏ మాట చెప్పినా నేను అనేది వస్తుంది. ఆ నేనుకి మార్పు లేదు. మరి ఈ శరీరం ఉన్నప్పుడే నేను ఉంటాందా అంటే శరీరము బాధ వచ్చినప్పుడు నేను పుట్టకపోయినా బాగుండేది అంటాడు. అంటే నేనుకి బాగుండేది. నేను పుట్టడం అంటే ఏది పుట్టింది? శరీరం పుట్టింది. ఇంకా బాధలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి నేను పోయినా హాయిగా ఉంటుంది అంటాడు. నేను పోవటం అంటే శరీరమే పోయేది, నేను పోయేది కాదు. ఆ శరీరానికి బాధలు వచ్చినాయి, ఆ శరీరం పోతే నేను హాయిగా ఉంటాను అంటాడు. అంటే నేను ఆత్మస్వరూపము, మార్పు లేనిది నేను. ఆ నేను అజ్ఞాని నేను అంటాడు, జ్ఞాని నేను అంటాడు. అజ్ఞాని దేహమే నేను అనే భావనతో నేను అంటాడు. దాన్నే అహంకారం అంటారు. నాది నాది అనేది మమకారం అంటాడు. ఇవన్నీ బంధాలని కలిగిస్తాయి. ఆత్మ నేను అనుకున్నటువంటి వాడు, జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి వాడు ఆత్మస్వరూపుడే అవుతాడు. వాడు ఆత్మానందాన్ని పొందుతాడు. చివరికి అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు. అమ్మ ఒడిలో కూర్చుంటాడు. ఆనందాన్ని, అపరిమితమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు. ఆ అమ్మ ఎక్కడుంది? హృదయంలో ఉంది. దహరాకాశ రూపిణి అయినటువంటి తల్లికి మనం మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.